వీడియోని చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన యొక్క ఛానల్ కొత్తగా వస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నిన్నటి నుంచి మనం ఏపీ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి కొన్ని న్యూస్ని అయితే మనం చూస్తున్నాం. అందులో మొదటగా నిన్న మనకు ఈ యొక్క కానిస్టేబుల్ పోస్టుల పత్రానికి సంబంధించినటువంటి కీ రికార్డులను సమర్పించమని హైకోర్టు అయితే మన యొక్క ఏపీఎస్ఎల్పిఆర్బి బోర్డును అయితే ఆదేశించడం జరిగింది. అంటే గతంలో జరిగినటువంటి 2 సంవత్సరాల ముందు జరిగినటువంటి ఏదైతే కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రాత పరీక్ష ఉందో అందులో 7 ప్రశ్నలకు తప్పు సమాధానాలు ఉన్నట్లుగా కొంతమంది విద్యార్థులు వెళ్ళి కోర్టును ఆశ్రయించడం అనేది జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వాదోపవాదాలు విన్నటువంటి హైకోర్టు న్యాయమూర్తి గారు ఈ నెల 18కి ఈ యొక్క కేసును అయితే వాయిదా వేయడం అనేది జరిగింది. సో ఈ నెల 18వ తారీఖున ఈ యొక్క కానిస్టేబుల్ సంబంధించినటువంటి మార్కుల అంశం తుది అంకానికి చేరుకునేటువంటి అవకాశం ఉంది. ఆ మార్కులు కలుపుతారా లేదా అనేటువంటి విషయం మనకు 18వ తారీఖు తెలిసిపోయేటటువంటి అవకాశం ఉంది. ఈరోజు పొద్దున ఈ యొక్క ఈనాడు పత్రికలో ఆ హోంగార్డులను దేహదారుఢ్య పరీక్షకు అనుమతించండి అంటూ పోలీసు నియామక బోర్డుకు హైకోర్టు అయితే ఆదేశాలను అయితే జారీ చేసింది. కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియలో తమను ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించినటువంటి హోంగార్డులకైతే ఊరట లభించింది. వారిని దేహదారుఢ్య పరీక్షకు అనుమతించాలని పోలీసు నియామక బోర్డును ఆదేశిస్తూ న్యాయమూర్తి జస్టిస్ ఎస్ సుబ్బారెడ్డి శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో తమను జనరల్ కేటగిరీ అభ్యర్థులుగా పేర్కొనడంతో అర్హత మార్కులు సాధించలేకపోయామని పేర్కొంటూ పలువురు హోంగార్డులు దాఖలు వేసిన వాద్యాలు శుక్రవారం విచారణకైతే వచ్చాయి. ఇదే సమస్యపై మరో 100 మందికి పైగా హోంగార్డులు హైకోర్టులో శుక్రవారం వాద్యాలు దాఖలు చేశారు. పోస్టుకు ఎంపిక అయ్యేందుకు సాధారణ అభ్యర్థులకు నిర్ణయించిన మార్కుల్ని తమకు వర్తింపజేయడం తగదన్నారు. తమకు ప్రత్యేక మెరిట్ లిస్టు తయారు చేసేలా పోలీసు నియామక బోర్డును ఆదేశించాలని కోరారు. సో హోంగార్డులకు కూడా హైకోర్టు నుంచే వీరికైతే భారీ ఊరటైతే లభించడం అనేది జరిగింది. సో ఇందుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలిసిన తర్వాత మరి ఒక వీడియో చేసి మీకు సమాచారం అందించేటువంటి ప్రయత్నం చేస్తాం. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.